అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. విద్యారంగానికి సంబంధించి వివిధ కోర్సులు, వాటిలో ఉన్నటువంటి అవకాశాలు ఇలాంటివన్నీ మనం ఎప్పటికప్పుడు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించి బీటెక్లో చేరాలనుకుంటున్నటువంటి వాళ్ళకి ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఎన్ని రకాల బ్రాంచెస్ ఉంటాయి, ఏ బ్రాంచ్లో ఎలాంటి అవకాశాలు వస్తాయి, ఇలాంటి దాని మీద కాసింత బ్రాంచ్ వివరాలు, క్లుప్తంగా వాటికి సంబంధించినటువంటి అవకాశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం బీటెక్లో అనేక రకాల బ్రాంచులు అందుబాటులో ఉన్నాయి. చాలామందికి కంప్యూటర్ సైన్స్ లేదంటే వాటి రిలేటెడ్ బ్రాంచెస్, ఇతర 1-2-3 బ్రాంచెస్ మినహా పెద్దగా తెలిసినటువంటి దాఖలాలు ఉండవు. అలాంటి వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. అనేక రకాల బ్రాంచెస్ అయితే అందుబాటులో ఉంటే అది అత్యున్నత ఇంజనీరింగ్ సంస్థల్లో కీలకమైనటువంటి ప్రాధాన్యత కలిగిన ఐఐటీల నుంచి లోకల్లో ఈఏపీ సెట్ ద్వారా చేరేందుకు అవకాశం ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ వరకు ఇలాంటి బ్రాంచెస్ అనేక చోట్ల అందుబాటులో ఉంటాయి. అందులో బ్రాంచెస్ ఏంటనేది చూస్తే సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చాలామంది 100కి 85% మంది వరకు ఈ బ్రాంచే ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి అవకాశాలు, ఎక్కడ దక్కుతున్నటువంటి ప్లేస్మెంట్స్, ప్యాకేజీలు, వీటన్నిటి కారణంగా ఇప్పుడు అందరూ ఇదే బ్రాంచ్ మీద మోజుపడుతున్నారు. దాంతో దాదాపుగా ఆ బ్రాంచ్ చుట్టూనే సీట్లు కూడా పెరుగుతున్నాయి. దాని తర్వాత ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇప్పుడు సిఎస్సి తర్వాత డిమాండ్ ఉన్నటువంటి బ్రాంచెస్లో ఈసీఈ కూడా ఒకటి. ఎందుకంటే సిఎస్సి రానటువంటి స్టూడెంట్స్ ఈసీఈలో చేరడం, కమ్యూనికేషన్స్ కూడా అందులో చాలా రకాల ప్రాధాన్యత ఉండడంతో దాన్ని కూడా నేర్చుకుని ఐటీ వైపు వెళ్ళడానికి ఈ బ్రాంచ్ని చాలామంది ఉపయోగించుకుంటున్నారు. తర్వాత ట్రిపుల్ ఈ కోర్ బ్రాంచెస్లో ట్రిపుల్ ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ట్రిపుల్ ఈ అదేవిధంగా మెకానికల్, సివిల్, కెమికల్ ఇలాంటివన్నీ కోర్ బ్రాంచెస్లో ఒకప్పుడు చాలా డిమాండ్ ఉన్నటువంటి బ్రాంచెస్. ఇంజనీరింగ్ అంటేనే మెకానికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ ఇలాంటి గుర్తింపు ఉండదు. కానీ గడిచిన 2 దశాబ్దాలుగా ఐటీ భూమ్ వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ అంటే సాఫ్ట్వేర్ వైపు వెళ్ళే దానికోసం కంప్యూటర్ సైన్సే అన్నట్టుగా మారింది. ఈ 4 బ్రాంచెస్ కూడా ఒకప్పుడు చాలా ప్రాధాన్యత కలిగినవి, ఇప్పుడు కూడా చాలా మంచి డిమాండ్ ఉన్నటువంటివి. ఇప్పుడు ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ వైపు వెళ్ళిపోతుండడంతో ఈ బ్రాంచెస్లో కాంపిటీషన్ తగ్గుతోంది. ఉదాహరణకి గేట్ ఎగ్జామ్ చూస్తే, అంటే బీటెక్ తర్వాత ఎంటెక్ కోసం రాసేటువంటి, పిఎస్సిల్లో ఉద్యోగాల కోసం రాసేటువంటి గేట్ ఎగ్జామ్ చూస్తే 5 ఏళ్ల క్రితం మెకానికల్ ఇంజనీరింగ్లో 2.5 లక్షల మంది వరకు గేట్ ఎగ్జామ్ రాస్తే ఈ ఏడాది అంటే 2024లో గేట్ ఎగ్జామ్ రాసినటువంటి మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సంఖ్య 75,000. అంటే ఎంత పడిపోయింది చూడండి 5 ఏళ్లలో. 2019కి 2024కి మధ్య 5 ఏళ్ల కాలంలో ఎంత పడిందో ఇది అర్థం చేస్తుంది. ఒక మెకానికలే కాదు, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అన్నీ ఈ బ్రాంచ్లన్నింటిలోనూ కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఇది కూడా పూర్తిగా వెహికల్ రంగంలో ఇప్పుడు డిమాండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ వైపు వస్తుంది కాబట్టి ఈ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ కలిపి కూడా కొత్త బ్రాంచ్లు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత మైనింగ్ ఇంజనీరింగ్, చాలా మైన్స్కి ఉన్నటువంటి ప్రాధాన్యత రీత్యా ఈ ఇంజనీరింగ్ కూడా చాలా డిమాండ్ ఉంది. తర్వాత అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చాలా ప్రాధాన్యత కలిగినటువంటి కోర్స్, కానీ చాలామంది చేరేదానికి ఆసక్తి చూపడం లేదు. ఆ తర్వాత ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఇటీవల చాలా డిమాండ్ కనిపిస్తుంది, చాలామంది చేరేదానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ తర్వాత బయోటెక్నాలజీ గడిచిన 2-3 దశాబ్దాల్లో వెలుగులోకి వచ్చి ఇటీవల కాలంలో కాసింత పాపులారిటీ పెరుగుతున్నటువంటి ఇంజనీరింగ్లో ఇదొకటి. తర్వాత మెకాట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్, దాంతోపాటుగా మెటీరియల్స్ అండ్ మెటలాజీ టెక్నాలజీ, అదేవిధంగా నానో టెక్నాలజీ అండ్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్, ఇవన్నీ కూడా రీసెంట్గా వచ్చినటువంటి కొత్త ఇంజనీరింగ్ బ్రాంచెస్గా చూడొచ్చు. దాంతోపాటుగా కంప్యూటర్ సైన్స్లో ఉన్నటువంటి వివిధ రిలేటెడ్ బ్రాంచెస్ చూస్తే 10ల సంఖ్యలో ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్, సిఎస్సి బ్లాక్ చైన్, కంప్యూటర్ సైన్స్ బిజినెస్ సిస్టమ్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్, సిఎస్ అండ్ సైబర్ సెక్యూరిటీ, సిఎస్ అండ్ గేమ్ డెవలప్మెంట్, సిఎస్ ఆపరేషన్స్, సిఎస్ అండ్ మ్యాథమెటిక్స్, సిఎస్ అండ్ ఎంబెడెడ్ రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ అండ్ వెబ్ సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ బేస్డ్ కంప్యూటింగ్, కంప్యూటర్ బేస్డ్ అప్లికేషన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ ఇన్ఫర్మేటిక్స్, డేటా సైన్స్, బిగ్ డేటా టెక్నాలజీస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గేమ్ డిజైన్ టెక్నాలజీ, ఏఐ అండ్ డేటా సైన్స్, ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఉన్నటువంటి వివిధ బ్రాంచెస్. ఇటీవల కాలంలో కంప్యూటర్ సైన్స్కి పెరుగుతున్నటువంటి డిమాండ్ రీత్యా
కంప్యూటర్ సైన్స్, ముఖ్యంగా ఐటీ రంగంలో వస్తున్నటువంటి మారుతున్నటువంటి టెక్నాలజీకి తగ్గట్టుగా అనేక కొత్త కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. దాంతోనే సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ పదుల సంఖ్యలో పెరుగుతున్నాయి. ఇప్పుడు అనేక ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా సిఎస్సితో పాటుగా ఈ బ్రాంచెస్ అన్నింటినీ పెంచేసి కోర్ బ్రాంచెస్ని తగ్గించేస్తున్న పరిస్థితి ఉంది. ఇక ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ స్పెషలైజేషన్స్లో దీంట్లో చూస్తే ఈసీఎం ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ చూడండి, సిఎస్సిలో మళ్ళీ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ వచ్చింది. ఈసీటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ, ఈఐఐ ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంటిగ్రేషన్, ఈఐఈ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఈసీఈఎస్ ఎంబెడెడ్ కంట్రోల్ అండ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, ఈసీఏ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఈబీఎం ఎలక్ట్రానిక్స్ అండ్ బయోమెడికల్ ఇంజనీరింగ్, పిడబ్ల్యూఈ పవర్ అండ్ ఎనర్జీ ఇంజనీరింగ్. సో ఇది కూడా పెరుగుతోంది. కొత్త కోర్సులు ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్లో కూడా వస్తున్నట్టుగా వీటన్నిటిని బట్టి మనకి అర్థమవుతుంది. ఇక మెకానికల్ దానికి సంబంధించినటువంటి డిజైన్ ఇండస్ట్రియల్ బ్రాంచెస్లో కొత్త బ్రాంచెస్లో క్యాడ్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్, డిటిడి డిజైన్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్, ఎంఏయు మ్యానుఫ్యాక్చరింగ్ ఆటోమేషన్, ట్రిపుల్ మెటీరియల్స్ మేనేజ్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎంఏఏ మెషిన్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్ఫర్మేటిక్స్, టిపిఎల్జీ టూల్ ప్లానింగ్ అండ్ లాజిస్టిక్స్. ఇవన్నీ కూడా ఐటీతో మారుతున్నటువంటి కొత్త టెక్నాలజీతో కోర్ బ్రాంచెస్ని అప్డేట్ చేసేదానికి వస్తున్నటువంటి కొత్త సబ్జెక్ట్స్. వీటన్నిటిని కూడా ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్లో అనేక టాప్ లెవెల్ కాలేజెస్లో వీటిని ఇంక్లూడ్ చేస్తున్నారు. బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్లో, అదేవిధంగా డిజైన్ సంబంధించినటువంటి ఇంజనీరింగ్స్లో ఈ బ్రాంచెస్ కొన్ని ఇన్క్లూడ్ చేస్తున్నట్టుగా చాలా క్లియర్గా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇంక తర్వాత సివిల్ అండ్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి బ్రాంచెస్లో సిటిఎం కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, ఈవిటి ఎన్విరాన్మెంటల్ టెక్నాలజీ, పిహెచ్ఈ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్, ఈసీవి ఎలక్ట్రిక్ అండ్ కనెక్టెడ్ వెహికల్స్. ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి ఈ ఎన్విరాన్మెంటల్ టెక్నాలజీ రిలేటెడ్గా కొత్త బ్రాంచెస్, కొత్త కోర్సెస్, కొత్త సిలబస్ వస్తుంది. తర్వాత సైబర్ సెక్యూరిటీ డొమైన్స్లో సిఎస్ఎస్ సైబర్ సెక్యూరిటీ స్టడీస్, సిఏఏ సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫర్మేషన్ ఎష్యూరెన్స్, ట్రిపుల్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ, సిఎస్డబ్ల్యూ సైబర్ సెక్యూరిటీ అండ్ వెబ్ సైన్స్. ఇలాంటి బ్రాంచెస్ కూడా వస్తున్నాయి. దాంతోపాటుగా రోబోటిక్స్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్లో ఎంఆర్బి మెషిన్ రోబోటిక్స్, దాంతోపాటుగా ఆర్బిటి రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్. అదర్ స్పెషలైజ్డ్ ఫీల్డ్స్లో కూడా పిహెచ్ఎం ఫార్మాస్యూటికల్ మేనేజ్మెంట్ కూడా ఉంది ఇంజనీరింగ్లో. ఎఫ్డిఈ ఫుడ్ అండ్ డైరీ ఇంజనీరింగ్ ఉంది, చాలా డిమాండ్ ఉన్నటువంటి బ్రాంచ్. ఎఫ్ఎస్పి ఫైర్ సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ ఇంజనీరింగ్ ఉంది. ఎఫ్డిటి ఫ్యాషన్ డిజైన్ టెక్నాలజీ ఉంది. పిహెచ్డి ప్రొడక్ట్ హార్డ్వేర్ డిజైన్, ఇదొక టెక్నాలజీ. ఇలాంటి అనేక బ్రాంచెస్ ఇప్పుడు బిఈ లేదా బీటెక్ కోర్సుల్లో ప్రవేశపెడుతున్నారు. కొత్త బ్రాంచెస్కే చాలామంది మొగ్గు చూపుతున్నారు. దాంతో అనేక రకాల బ్రాంచెస్లో కొత్తగా చేరేదానికి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళకి ఇవన్నీ కూడా ఉపయోగపడేదానికి అవకాశం ఉంటుంది. ఇది మొత్తం బీటెక్లో ఉన్నటువంటి అనేక రకరకాల బ్రాంచెస్, అందులో కొత్తగా వస్తున్నటువంటి వివిధ సబ్జెక్ట్స్, దాంతోపాటు మైనర్స్, మేజర్స్ ఇలాంటివన్నిటినీ మొత్తంగా ఈ వీడియోలో మనం తెలుసుకున్నట్టు అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. దాంతోపాటుగా ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి, బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి.